నాలుగు లేబర్ కోడ్స్ పాత చట్టాలను నిరంకుశ 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ కార్మికుల ఐక్యత. స్లోగన్ చెప్పు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. 4 లేబర్ కోడ్లను. 4 లేబర్ కోడ్లను. ఐఏఎఫ్టియు జిందాబాద్. ఐఏఎఫ్టియు జిందాబాద్. 4 లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ కామ్రేడ్స్, వాస్తవానికి ఇవాళ 20వ తేదీన దేశవ్యాప్త బంద్ అనేటువంటిది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వల్ల మన యొక్క సమ్మెను వాయిదా వేసుకున్నాం. ఈ సమ్మె తిరిగి జూలై 9న నిర్వహించబడుతుంది దేశవ్యాప్తంగా. 4 లేబర్ కోడ్స్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదు, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు, సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ లేదు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 8 గంటల పనిదినం కాకుండా 12 గంటలు 14 గంటలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది. అంతేకాకుండా మనం సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన యూనియన్కు 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఇందులో దుర్మార్గంగా తీసుకొచ్చారు. ఇవి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. మనం ఇంతకుముందు కాస్తో కూస్తో మన సమస్యలపై డిమాండ్లపై మనం మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇవాళ అది పూర్తిగా రద్దు కాబోతుంది. కనుక ఇది 2019 నుంచే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిండు, ఆమోదం తెలిపిండు. 2023లో రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొంది 8 ఏళ్లుగా రాష్ట్రాలు అంటే గెజిట్ నోటిఫైడ్ అయ్యి నోటిఫికేషన్ రావాలి. కానీ రాష్ట్రాలు అందుకు అంగీకరించకపోవడం వల్ల అది ఆగుతూ వచ్చింది. కానీ ఈసారి మోడీ 3వసారిగా గెలిచిన ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈసారి దేశంలో అమలు చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా మళ్ళీ జూలై 9న జరిగేటువంటి సమ్మెలో పాల్గొందాం. ఈరోజు ఈ నిరసన ద్వారా భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మతత్వ శక్తులు, ఫాసిస్టు శక్తులు, మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన సార్ కానీ మన కార్మిక అన్నలందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం, జూలై 9కి వాయిదా వేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా RG1 డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్ల బ్యాడ్జీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలు అన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జూలై 9న జరగబోయే సమ్మెలో అందరు కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ తరఫున, అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం.